వైసీపీ నుంచి ఎవరో ఒకళ్ళు పెద్ద లీడర్ కందుకూరికి వెళ్ళాలి అక్కర్లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రాంతంలో జరిగిన దాని గురించి అనేది తెలుస్తుంది. సో తప్పనిసరిగా కామెంట్ చేయండి. వైసీపీ నుంచి ఎవరో ఒకళ్ళు పెద్ద నేత కందుకూరికి వెళ్ళాలి అక్కర్లేదు. దసరా పండుగ నాడు నెల్లూరు జిల్లా గూడ్లూరు మండలం దరకాని పాడులో జరిగినటువంటి కాపు యువకుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసు నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని ముద్దుటి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసుని టీడీపీ నేతలు ఒత్తిడితో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు వాపోతున్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు టీడీపీ కార్యకర్త అయిన కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అతని తండ్రిని అరెస్ట్ చేశారని, కేసుకు సంబంధించిన వాస్తవాలను ఇప్పటికీ బయటపెట్టలేదని ఆరోపిస్తున్నారు. మీడియాకి వివరాలు ఏమీ లేకుండా నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. లక్ష్మీనాయుడును ఢీకొన్న కారులో హరిశ్చంద్ర ప్రసాద్ నాయనమ్మ కాకర్ల నారాయణమ్మ అతని భార్య కూడా ఉన్నారని, వీరిద్దరూ అతన్ని ప్రోత్సహించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీనాయుడు చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారని, వారు ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చూపించలేదని వాపోతున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్కి పూర్తి సహకారం అందించిన పలువురు యువకుల మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకులు ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నీరుగార్చేందుకు తెర వెనుక పెద్ద ఎత్తున పన్నాగం పన్నుతున్నారంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం దొరకానిపాడికి చెందినటువంటి లక్ష్మీనాయుడు 25 ఏళ్ల టీడీపీ కార్యకర్త కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఈ నెల 2న కారుతో ఢీకొనడంతో దారుణ హత్యకు గురయ్యాడు. లక్ష్మీనాయుడు తన ట్రాక్టర్ని హరిశ్చంద్ర ప్రసాద్కి అమ్మగా అతను 2 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. లక్ష్మీనాయుడు గట్టిగా నిలదీయడంతో అతని భార్య సుజాత గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా లక్ష్మీనాయుడు తన భార్య సుజాత ఫోన్ నుంచి హరికి కాల్ చేశాడు. నెంబర్ సేవ్ చేసుకున్న హరి సుజాతకు ఫోన్లు మెసేజ్లు పెట్టి అసభ్యంగా ప్రవర్తించసాగాడనేది ఆరోపణ. సుజాత విసిగిపోయి భర్తకు చెప్పిందని లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్ నాయుడు బాబాయ్ కుమారుడు భార్గవ నాయుడుతో కలిసి హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి అతను చేస్తున్నది తప్పని హెచ్చరించారు. నేను ఇలాగే చేస్తా, చేతనన్నీ చేసుకోండి అంటూ హరిశ్చంద్ర ప్రసాద్ దుర్భాషలాడాడు. మరోవైపు లక్ష్మీనాయుడు కుటుంబం కలెక్ట్ చేసుకుని అప్పు చెల్లించాలని అడగడంతో వేరే వాళ్ల వద్ద ఉన్న ట్రక్కును షూరిటీ ఉంచాడు. కానీ ఆ ట్రాక్టర్ లాక్కున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బంది పెట్టాడు. 1-2 సార్లు గొడవలు కావడం, లక్ష్మీనాయుడు సోదరులతో వచ్చి నిలదీయడంతో పరుగు పోయిందని హరి వారి మీద కసి పెంచుకున్నాడు. దసరా పండుగ నాడు బైక్ మీద వెళ్తున్న లక్ష్మీనాయుడు పవన్ భార్గవులను కారుతో ఢీకొట్టాడు. కారు దిగి రాడ్లతో కొట్టారు. కారులో మహిళలు కూడా చచ్చేదాకా తొక్కించు అంటూ అతను రెచ్చగొట్టారనేది ఆరోపణ. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలైనటువంటి భార్గవ నాయుడు, పవన్ గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము ఆరోగ్య దైవంగా భావించే వంగవీటి రంగాన్ని కూడా హరి దుర్భాషలాడానని, ఆయన ఫోటో పెట్టుకోవడం పాపమా అని లక్ష్మీనాయుడు కుటుంబం వాపోయింది. నెల్లూరు జిల్లా గూడ్ల మండలంలో జరిగినటువంటి ప్రాంతంలో ఈ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అజిత తెలిపారు. రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు హరిశ్చంద్ర ప్రసాద్, మాధవరావును అరెస్ట్ చేశామని, వారు డిమాండ్లో ఉన్నారని తెలిపారు. నిందితుల ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు. దర్యాప్తు సరిగ్గా జరగట్లేదనేది అసత్య ప్రచారంగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు సోషల్ మీడియా ఖాతాల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్త హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కాపు యువకుడు కావడంతో ఆ సామాజిక వర్గ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఫోన్ చేసి మరీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎవరైనా ఒక పెద్ద నేత ఇక్కడికి వెళ్లాలని కోరినట్టుగా తెలుస్తుంది. ఎవరు వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి. పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు వెళ్తే బాగుంటుందనేది కామెంట్ చేయండి.